ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రగిరి కోదండ రామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ. స్నపన తిరుమంజనంలో సీతాలక్ష్మణ సమేత స్వామివారి సోయగం. తిరుపతిలో కంచి మఠాన్ని సందర్శించిన టీటీడీ ఈవో. శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు అందుకున్న శ్యామలరావు దంపతులు. వేగంగా పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు. ఇంజనీరింగ్ అధికారులతో టీటీడీ జేఈఓ సమీక్ష, పనుల పరిశీలన. శేషవాహనంపై శ్రీ యజ్ఞవరాహ స్వామివారి దివ్యానుగ్రహం. కరీంనగర్లో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజైన మంగళవారం ఉదయం శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, చతుష్ఠానార్చన, అగ్ని ప్రతిష్ఠ, లఘు పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని జరిపారు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు, సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. తిరుపతి వినాయక నగర్లోని కంచి మఠాన్ని మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా కంచిమఠం ప్రతినిధులు ఈవో దంపతులకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కంచిమఠం ప్రాంగణంలో చంద్రగిరి తొండవాడ వద్ద కంచిమఠం ఆధ్వర్యంలోని సంప్రదాయ పాఠశాల విద్యార్థులు భక్తి సంకీర్తనలు, వీణా వాయిద్యం శ్రావ్యంగా సాగింది. అలాగే కార్వేటి నగరం నాదస్వర పాఠశాల విద్యార్థుల మంగళధ్వని, ప్రజాపతి పాఠశాల విద్యార్థుల మట్టి దీపాల తయారీ విధానాన్ని ఈవో దంపతులు పరిశీలించారు. ఆపై కంచిమఠంలో ఈవో దంపతులు పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీర్వాదం అందుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఇటీవల జరిగిన చర్చల్లో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా నిర్వహించారని పేర్కొన్నట్లు కంచి స్వామివారు ఈవోకు తెలియజేశారు.
కడపలో కొలువైన శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆశ్వయుజ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతిలోని అలిపిరి జూ పార్క్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను మంగళవారం టీటీడీ జేఈఓ గౌతమి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం జేఈఓ గౌతమి ఆసుపత్రిలో జరుగుతున్న సివిల్ ఎలక్ట్రికల్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. జేఈఓ వెంట స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, సిఈ సత్యనారాయణ, శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి, ఎస్సీ ఎలక్ట్రికల్ వెంకటేశ్వరులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ ఎం గౌతమి ఎస్వీబీసీతో మాట్లాడుతూ టీటీడీ ప్రతిష్టాత్మకంగా శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 6 అంతస్తులతో అధునాతన వసతులతో నిర్మిస్తోందని, సకాలంలో పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామని వెల్లడించారు. పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ టేకెన్ బై టీటీడీ. సో దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ మనం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్, అంటే నాకు తెలిసి బహుశా ఏపీలో కూడా ఎక్కడ ఇటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది పిల్లల కోసం ప్రత్యేకంగా లేదు. సో టీటీడీ ఎంతో చొరవతో మరి హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, ముఖ్యంగా కూడా మనం చూస్తున్నాం ఆల్రెడీ ఉన్న సర్వీసెస్ అటు బర్డ్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పద్మావతి హార్ట్ కేర్ సెంటర్ అయితే ఏమి, అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా మనం ఇంక్లూడ్ చేసుకున్న స్విమ్స్ కానివ్వండి. సో హెల్త్కి సంబంధించి వివిధ సర్వీసెస్ ఏదైతే అందిస్తున్నారో, ముఖ్యంగా కూడా మనకి ఇక్కడికి వస్తున్న పిలిగ్రిమ్స్ అదే కాకుండా పూరెస్ట్ ఆఫ్ ది పువర్కి ఒక చారిటీ బేసిస్ మీద సర్వీస్ చేయాలి అని చెప్పని కూడా ఒక మంచి ఉద్దేశంతో మొదట్లో బర్డ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ, సో ఇంకొక రెవల్యూషనరీ స్టెప్గా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరుగుతోంది. సో దాదాపు ఇది ఒక G+6 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఈచ్ ఫ్లోర్ విత్ అప్రాక్సిమేట్లీ 50,000 SFTతో. సో అన్ని లేటెస్ట్ టెక్నాలజీని పెట్టుకొని దీన్ని కట్టడం జరుగుతూ ఉంది. దాదాపు మనం చూస్తే ఇక్కడ ఒక 200 crores ఎక్సీడ్ కూడా అవుతూ ఉంది. సో అడిషనల్ యాడ్-ఆన్స్ అన్నీ కూడా కలుపుకుంటే, సో రాబోయే రోజుల్లో చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్టే కాకుండా ఈవెన్ ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఎయిదర్ బెంగళూరు కానివ్వండి లేకపోతే చెన్నైకి వెళ్ళే పరిస్థితి ఉంది. సో అలా కాకుండా ఎక్కడెక్కడ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మంచి సర్వీసెస్ పొందాలని, వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత బహుశా మార్చ్కి అలా కంప్లీట్ చేయాలని చెప్పని కూడా టార్గెట్స్ ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సెటప్ చేసుకున్న తర్వాత మంచి సర్వీసెస్ కోసం ఎక్కడికో వెళ్ళకుండా, వేరే రాష్ట్రాలకు వెళ్ళకుండా, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎలాగైతే మన బర్డ్కి కానివ్వండి ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వివిధ రాష్ట్రాల నుంచి ఈవెన్ నార్త్ ఇండియా నుంచి కానివ్వండి, మొన్న చూసాము అదర్ కంట్రీస్ బంగ్లాదేశ్ అక్కడి నుంచి కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో అదే తరహాలో ఇక్కడికి కూడా సో ప్రతి ఒక్కరు వేరియస్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చి ఇక్కడున్న సర్వీసెస్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని మంచి హెల్దీ లైఫ్ని లీడ్ చేసే విధంగా కూడా ఒక చక్కటి అవకాశం మరి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కల్పిస్తున్నారు. సో ఆ స్వామివారి కృపతో మంచి ఆరోగ్యమైన జీవితం మనం చేయగలుగుతాం. ఫర్ ద పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కూడా చేయగలిగే విధంగా మరి ఇంత చక్కటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ డైరెక్టర్ ఉన్నారు SPCHC, అదేవిధంగా స్విమ్స్ డైరెక్టర్ గారు ఉన్నారు, అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి సిఈ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఎలక్ట్రికల్ వాటర్ వర్క్స్ అందరికి సంబంధించి ఉన్నారు.
ఫైర్ ఆఫీసర్ గారు కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టర్ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరితో కూడా చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేసి సో మార్చికంతా కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఎగ్జిక్యూషన్లోకి తీసుకురావాలి అని చెప్పని కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ యజ్ఞవరాహస్వామి వారి దేవాలయంలో శేషవాహన సేవ కనుల పండుగ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ యజ్ఞవరాహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ఆవరణలో అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఎదుర్కోలు ఉత్సవం జరిపారు. తరువాత హిరణ్యకశిపుని సంహార ఘట్టాన్ని జరిపారు. అనంతరం స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి శేషవాహనంపై ఆసీనులను చేసి ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరించే క్యాలెండర్లు, డైరీలను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. 2025 సంవత్సరానికి సంబంధించిన డైరీ క్యాలెండర్లను అక్టోబర్ 4వ తేదీ రాత్రి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలను అందుబాటులో ఉంచింది. డైరీలతో పాటు 12 షీట్ల పెద్ద క్యాలెండర్, పంచాంగం క్యాలెండర్, శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు దర్శనానంతరం ఆలయం ఎదురుగా ఉన్న టీటీడీ పుస్తక విక్రయ కేంద్రం వద్దకు వచ్చి టీటీడీ డైరీ, క్యాలెండర్లను కొనుగోలు చేసి తమ ముంగిళ్లకు సంతృప్తికరంగా తీసుకువెళ్తున్నారు. ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి ఆపదలలో ఉన్న ఎందరో రోగుల పాలిట ఆరోగ్య ధామంగా పేరు గడించింది. వైద్య రంగానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞాన నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటూ బర్డ్ ఆసుపత్రి ద్వారా ఎందరో వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య చికిత్సలను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2021లో బర్డ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రం రోగులకు ఎంతగానో ఉపయోగకరంగా మారింది. ఆ వివరాలు మీకోసం. వైద్యులను నారాయణ స్వరూపంలో పూజించడం సనాతన భారతీయ సంప్రదాయం. నాటి వేదకాలం నుండి మన పూర్వీకులు శాస్త్ర గ్రంథాలు వైద్యులను దైవంతో సరిసమానంగా కీర్తించాయి. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా వెలుగొందుతూ భక్తుల సేవలో తరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యతను కల్పించింది. లెక్కకు మిక్కిలిగా అనేకానేక విభాగాలలో పలు ఆరోగ్య సంస్థలను, ఆసుపత్రులను నెలకొల్పి ధర్మ సంస్థాపనే ధ్యేయంగా తన వంతు బాధ్యతాయుత కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వహిస్తోంది టీటీడీ. పుట్టుకతోనే వచ్చే అంగవైకల్యం, దీర్ఘకాలిక వ్యాధులు, అంతుచిక్కని రోగాలతో, ప్రమాదాలతో, కాలిన గాయాలతో, కొన ఊపిరితో ఇక్కడికి వచ్చే ఎందరికో మహోన్నత వైద్య సేవలను అందిస్తూ ఆపన్నుల పాలిట అపర ధన్వంతరి పీఠంగా వినితికెక్కింది టీటీడీ బర్డ్ ఆసుపత్రి. ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న బర్డ్ ఆసుపత్రిలో 2021వ సంవత్సరం అక్టోబర్లో ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రం నేడు ఎందరికో పునర్జీవితాన్ని ప్రసాదించే సంజీవనిగా మారింది. అప్పటి వరకు టీటీడీ కేంద్రీయ వైద్యశాల ఆధీనంలో పనిచేస్తున్న ఈ రక్తనిధి కేంద్రం బర్డ్ నీడలో చేరాక మరింతగా తన కార్యకలాపాలను విస్తరించుకుంది. ప్రాణాలను నిలబెట్టే ప్రాణదాతలు, రక్తదాతలు అత్యవసర పరిస్థితుల్లో మనిషికి ఎంతో ఉపయుక్తంగా రక్తాన్ని అందించేందుకు వీలుగా పలువురు వదాన్యులైన దాతల సహకారంతో రక్తాన్ని సేకరించి నిల్వ ఉంచడంతో బర్డ్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రం రోగులకు ఎంతో ఆలంబనగా నిలుస్తోంది. ఈ కేంద్రంలో సేకరించిన రక్తాన్ని బర్డ్ ఆసుపత్రితో పాటు రుయా ఆసుపత్రి, మెటర్నిటీ ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రుల్లోని రోగులకు అందిస్తున్నారు. వారంలో ఒక్క ఆదివారం రోజు తప్ప మిగతా రోజులలో అంటే సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడి సిబ్బంది దాతల నుండి రక్తాన్ని సేకరిస్తారు. ఇలా రోజుకు 10 నుండి 15 మంది వరకు దాతలు ఈ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని దానం చేస్తున్నారు. రక్తదానం చేసిన దాతలకు రాబోయే 48 గంటల వ్యవధి కాలంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే సదుపాయంతో పాటు ఉచితంగా ఒక లడ్డూను టీటీడీ అందజేస్తోంది. ఈ రక్తనిధి కేంద్రంలో 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు వ్యక్తులు
రక్తాన్ని దానం చేయవచ్చు. దాతలు ముందుగా తమ పేరును తెలియచేసి తర్వాత ఆధార్ కార్డు చూపించి ఇక్కడి సిబ్బందితో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే రక్తనిధి కేంద్రం వైద్యురాలు డాక్టర్ బి కావ్యశ్రీ దాతలకు వివిధ పరీక్షలను నిర్వహిస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి చేసుకున్న అనంతరం ఇక్కడి ల్యాబ్ సిబ్బంది ఒక్కొక్కరి నుండి ఒక యూనిట్ రక్తాన్ని సేకరిస్తారు. దాతల నుండి సేకరించిన రక్తాన్ని సిబ్బంది బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు నిర్వహించి మైక్రోస్కోప్ ద్వారా రక్తాన్ని పరిశీలించి గ్రూపులుగా విభజించి ఫ్రీజర్లలో భద్రపరుస్తారు. అలాగే తిరుమలలోని టీటీడీ అశ్విని వైద్యశాలలో దాతల నుండి సేకరించిన రక్తపు నిల్వలను కూడా బర్డ్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రానికి తరలించి ఇక్కడే భద్రపరచడం జరుగుతుంది. ఇలా రక్తాన్ని దానం చేసిన దాతలకు ఇందుకు గుర్తుగా సర్టిఫికేట్తో పాటు శ్రీవారి దర్శనం టికెట్, లడ్డూ టోకెన్లను అందజేస్తారు. ఇంకా ఎంతోమంది సహృదయులైన దాతలు ఈ రక్తనిధి కేంద్రానికి పలు యంత్ర సామాగ్రిని కూడా విరాళంగా అందించారు. ఇటీవల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశం మేరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ కార్యక్రమానికి కూడా రక్తదాతల నుండి అనూహ్యమైన స్పందన లభించడం గమనార్హం. ఇలా ఎందరికో ఆపద సమయంలో అమృతతుల్యమైన సేవలను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న బర్డ్ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం భవిష్యత్తులో తన సేవలను మరింతగా విస్తృతపరుచుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా బర్డ్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్ర అభివృద్ధిపై డాక్టర్ బి కావ్యశ్రీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడికి బ్లడ్ బ్యాంక్ 2021 అక్టోబర్ నుంచి సెంట్రల్ హాస్పిటల్ నుంచి బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్కి మార్చబడింది. ఇప్పుడు ఇక్కడ అవసరమైన మేరకు రక్త సదుపాయాలు, ఇక్కడ జరిగే ఆపరేషన్లు అన్నిటికీ ఇక్కడ పేషెంట్స్కు ఇక్కడే రక్త సదుపాయాలు కలిగించబడుతుంది. ఈ యొక్క బర్డ్ మాత్రమే కాకుండా మనము శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, రొయ్య మరియు మెటర్నిటీ పేషెంట్స్కి కూడా ఈ రక్త సదుపాయాలు కలిగిస్తున్నాము. ప్రతిరోజు భక్తులు రక్తదానం కోసం ముందుకొస్తున్నారు. వారికి మన టీటీడీ సుపదం ఎంట్రీ ద్వారా 300 రూపాయల దర్శనం టోకన్స్ ఫ్రీగా ఇస్తున్నాము. అంతేకాకుండా ఒక లడ్డు టోకెన్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ రక్తదానం చేసిన ప్రతి ఒక్క డోనర్ కూడా 48 గంటల లోపల వాళ్ళ దర్శనంని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ టీటీడీ ఎంప్లాయీస్కి మన హాస్పిటల్లోనే కాకుండా బయట ఎక్కడ జాయిన్ అయినా కూడా బయట వేరే హాస్పిటల్స్ కూడా టీటీడీ ఎంప్లాయీస్ కానీ వారి యొక్క డిపెండెంట్స్ కానీ అవసరమైన రక్తమును మనం ఇక్కడి నుంచి బయట హాస్పిటల్స్ కూడా ఓన్లీ ఎంప్లాయీస్ వరకు ప్రస్తుతానికి ఇస్తున్నాము. ఫ్యూచర్లో అందరికీ కూడా అందుబాటులో వచ్చేదానికి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం SVBC ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో SVBC ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా SVBC ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో SVBC యాప్ డౌన్లోడ్ చేసుకోండి. SVBC ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ జిల్లా మింది రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో రామలింగేశ్వరునికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పరమశివునికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపి పంచామృతాలు, మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని
प्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఉత్సవమూర్తికి సుందర శోభితంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఆసీనులు చేశారు. భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. సందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు దేవో సందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు దేవో సందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లి రావో. ఖమ్మం జిల్లా దెందులూరు గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజలు జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని భక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడికి అర్చకులు ప్రాతకాల ఉపచారాలను పూర్తి చేసి వెండి కవచ ధారణ చేశారు. అనంతరం అష్టోత్తర శతనామార్చన సహితంగా ఆకుపూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గోదావరి నదీ తీరాన వలందల రేవులో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో పరమశివునికి అభిషేకం జరిగింది. పరమశివుని జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని సూర్యనారాయణ స్వామి సన్నిధిలో నెలవైన ముక్కంటేశ్వనికి పంచామృతాలు, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం నారాయణపురంలో నెలవైన శ్రీ జగదీశ్వరాలయంలో సంకష్టహార చతుర్థి వ్రతాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. జగదీశ్వరాలయంలో ఉపాలయంగా ఉన్న వినాయక స్వామి వారికి సంకష్టహార చతుర్థి సందర్భంగా మూలమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించి సుందరంగా అలంకరించారు. ఆపై భక్తులచే అర్చకులు సంకష్టహార చతుర్థి వ్రతాన్ని నిర్వహించారు. వరంగల్ అంబేద్కర్ సెంటర్లో కొలువైన శ్రీ హనుమాన్ ఆలయంలో ఆకుపూజలు కనుల పండుగ జరిగాయి. ఆశ్వయుజ మాసం మంగళవారం నాడు అర్చకులు అంజనీ సుతునికి అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత కవచ ధారణ చేసి చందన పూజలు, ఆకుపూజలు నిర్వహించారు. ఆపై రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి నివేదనలు అందజేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.